హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి సార్. సార్ ఎస్ బ్యాంక్ హోల్డ్ చేయొచ్చా? ఎస్ బ్యాంక్ ఏప్రిల్లో ఎంటర్ అయ్యారండి మీరు? నేను ఆల్మోస్ట్ 3 months బ్యాక్ కొన్నాను. ఇప్పుడు దాదాపు 400 షేర్లు ఉన్నాయి. అట్ ద రేట్ ఆఫ్ 303 ఎంత ఉంది. ఓకే. నేను కొన్నప్పుడు 375 ఉండేదండి. ఓకే. ఈ రేంజ్ లో పెట్టచ్చా, హోల్డ్ చేసుకోవచ్చా? ఎస్ బ్యాంక్ లాస్ట్ 3 months నుంచి కూడా చూసుకుంటే ఒక డౌన్ ట్రెండ్లో ఉందండి. దానికి ముందుగానే గమనిస్తే ఇది వన్ సైడెడ్గా ఓవరాల్గా ప్రైవేట్ బ్యాంక్స్లో అవుట్ పర్ఫార్మ్ చేసిన స్టాక్ ఫండమెంటల్ పరంగా చాలా బాగుంది. అయితే స్టాక్స్ ఎంత బాగున్నా కూడా ఒక లెవెల్కి వెళ్ళినాక స్టాక్ ఎక్స్పెన్సివ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్ కూడా మంచి కంపెనీ కాకపోతే ఎక్స్పెన్సివ్, అదేవిధంగా థైరో కేర్ మంచి కంపెనీనే అయితే ఎక్స్పెన్సివ్, సేమ్ అదేవిధంగా ఎస్ బ్యాంక్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్. మీరు ఇన్వెస్ట్మెంట్కి అయితే మీరు ధైర్యంగా ఒక 1.5 year హోల్డ్ చేయండి. మీకు మళ్ళీ ఇది న్యూ హైస్ని ఫామ్ చేసుకొని నేను అనుకోవడం ఒక ఇన్వెస్ట్మెంట్ టార్గెట్గా ఒక 440-460 దాకా నెక్స్ట్ వన్ ఇయర్లో రావచ్చు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మాత్రం పెద్దగా ఎంకరేజింగ్గా లేదు. ప్లస్ వీళ్ళు క్యూఐపీకి కూడా వస్తున్నారు. సో ఓవరాల్గా ఇవన్నీ కూడా ఏంటంటే న్యూస్ మధ్యలో వస్తుంటే పోతుంటే, బట్ లాంగ్ టర్మ్ మాత్రం హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ మాత్రం 322 అండ్ 328 మ్యాక్సిమం 340 అండి. ఈ లెవెల్ దాటి పెరగకపోవచ్చు. సత్య వాణి అడుగుతున్నారు, నవభారత్ వెంచర్స్ 141 రూపీస్లో బై చేశారట 6 months బ్యాక్, హోల్డ్ చేసుకోవచ్చా అని. చాలా స్ట్రాంగ్గా పెరిగిన స్టాక్ ఇది, బట్ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఒక హాల్ట్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్ కన్సల్టేషన్ అవుతుంది. ఎంతకాలం పాటు హోల్డ్ చేసుకుంటే ఇంకా డీసెంట్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి? నవభారత్ వెంచర్స్ స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక గత 2 ఏళ్ళ బట్టి 70 రూపాయల దగ్గర నుంచి 155 రూపాయల వరకు వెళ్ళి ఈ లెవెల్లో ప్రస్తుతానికి కన్సాలిడేషన్ అవుతుంది. అలాగే మనకి లాస్ట్ ఒక 3 ఏళ్ళుగా చూస్తే కనుక 2014లో కూడా 160 రూపాయల దగ్గర నవభారత్ వెంచర్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏర్పడింది. అక్కడి నుంచి ఒక కరెక్షన్ ట్రెండ్లోకి గత ఆ తర్వాత 2 ఏళ్ళుగా వచ్చి ఈ మధ్య ఈ ర్యాలీలో కొంచెం పెరగటం చూసాం. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక రీజనబుల్గా స్ట్రాంగ్గానే రావడంతో ఈ ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. కాకపోతే ఈ లెవెల్లో 155-60 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో ఈ గత 2 నెలలుగా దాటలేకపోతుంది కాబట్టి ఈ లెవెల్ కొంచెం ఒక షార్ట్ టర్మ్ క్రూషియల్ ట్రెండ్ డిజైనింగ్ లెవెల్స్ కనుకోవచ్చు. 155 బ్రేక్ అయ్యి దానిపైన క్లోజ్ అవుతేనే ఫర్దర్ ర్యాలీ వస్తుంది. వైజాగ్ నుంచి సాగర్ కాల్ అన్నా, అడగండి సాగర్. సార్ ఇప్పుడు ఐటీఐ స్టేజ్ లో తీసుకుంటే ఎలా ఉంటది అంటే 128 అర్థం అదొకటి, ఇంకా బిర్లా మనీ ఒకటి అండి. ఐబీ మనీ ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ స్టాక్స్ని? 6 months. ఓకే. ఐటీఐ అండ్ ఆదిత్య బిర్లా మనీ కూడా బాగా యాక్టివిటీ కనిపిస్తుంది అండ్ చాలా అగ్రెసివ్ టార్గెట్స్ ఏబీ మనీకి ఇస్తున్నారు ఈ పాయింట్ ఆఫ్ టైంలో. బట్ ఐటీఐ కూడా బాగా పెరిగింది, ఆల్మోస్ట్ 180% దాకా ఈ ఇయర్లోనే. అంత ఎంకరేజింగ్ కనిపిస్తుంది ఐటీఐ. చూడండి, ఇప్పుడు నేను అనుకోవడం ఐటీఐ అనేది పెద్దగా ఏమీ గొప్ప కంపెనీ అయితే కాదండి. అక్కడ ఏంటంటే పిఎస్యుది ల్యాండ్ ఉంది తప్ప అంతకుమించి ఐటీఐలో పెద్ద అంత గొప్ప స్టాక్ కాదు. బట్ ఇది స్పెక్యులేషన్ ఈ మధ్య ఈ స్టాక్లో బాగా జరుగుతుందండి. బాగా వోల్టాలిటీ ఉంది. మీరు ఇన్వెస్ట్మెంట్కి ఇటువంటి స్టాక్స్లో ఒకసారి ఇరుక్కుపోతే మళ్ళీ డౌన్ ట్రెండ్ అయినప్పుడు మళ్ళీ మనం బయటపడలేము. వద్దని చెప్తానండి, ఐటీఐని వద్దని చెప్తాను. ఆదిత్య బిర్లా మనీ గురించి అడిగినట్టున్నారు, ఇది కూడా వద్దండి. ఇది కూడా బాగా స్పెక్యులేటివ్ యాంగిల్లో మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఈ స్టాక్ కూడా ఈ 2 కూడా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ అయితే కాదు, 2 కూడా అవాయిడ్ చేయండి. మంచి స్టాక్స్ కొనుక్కోండి. ఒకటి మీకు 100 రూపాయల లోపల ఉన్నాయని అని కాకుండా కొంచెం స్టాక్ మంచిదైతే అది ఒక 500 అయినా కొనుక్కోండి, 1000 అయినా కొనుక్కోండి. 2 స్టాక్స్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కాదు. ట్రేడింగ్ స్కిల్స్ ఉంటే ఏమైనా మీరు ప్రయత్నించండి కానీ, బట్ నేనైతే పర్సనల్గా రికమెండ్ చేయట్లేదు. నాగరాజు ఏం చేశారు, క్యాపిటల్ గూడ్స్లో ఏదైనా ఫండమెంటల్ స్ట్రెంత్ ఉన్న స్టాక్ ఒకటి సజెస్ట్ చేస్తారా? అండ్ ఎల్జీ బాలకృష్ణన్ ఫండమెంటల్ వ్యూ ఎలా ఉంది? క్యాపిటల్ గూడ్స్ ఎనీ స్టాక్ లైక్ భారత్ ఫోర్జ్ ఆర్ ఎల్ఎన్టీ లాంటి వైపు వెళ్ళొచ్చు అంటారా, ఆర్ అలాంటివి? భారత్ ఫోర్జ్ వైపే వెళ్ళొచ్చండి. అయితే భారత్ ఫోర్జ్ ఈ మధ్య బాగా పెరిగింది. ఎల్ఎన్టీ ఏంటంటే కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి, లైక్ ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం ఉంది. అయితే మన రిజల్ట్ బాగా వచ్చేది మళ్ళీ ఈ మధ్య 1220, 1240కి వచ్చి మళ్ళీ రివర్స్ అవుతుంది. అయితే ఇప్పుడు మీరు షార్ట్ టర్మ్ వ్యూతో ఈవెన్ అంటే ఫోర్జింగ్ అంటే క్యాపిటల్ గూడ్స్ కింద వస్తుంది కూడా అనుకోవచ్చు, కూడా బిఎంఎల్ కూడా అనుకోవచ్చు. భారత్ ఎట్మోవర్స్ ఇది డైవర్సిఫైడ్ కంపెనీ, అటు రైల్వేస్, ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ఎట్ మూవింగ్ ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి బిఎంఎల్ని కూడా మీరు లాంగ్ టర్మ్కి కన్సిడర్ చేయొచ్చు. మలేషియా నుంచి విజయ్ కాల్ ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సార్ నేను వాటర్ బేస్ ఒకటి 100 shares 120 తీసుకున్నాను. ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి. వాటర్ బేస్
వాటర్ బేస్ ఏ ప్రైస్లో తీసుకున్నారండి? 113 సార్. 113 గ్రేట్. ఎన్ని స్టాక్స్ తీసుకున్నారు? 100 షేర్స్ తీసుకున్నాను సార్. ఓకే. సో ఇది ఇప్పుడు అప్పర్ సర్క్యూట్ పడుతుంది కదా, సో ఏ లెవెల్ వరకు రీచ్ అవ్వచ్చు అనేసి ఓకే చెప్తారా? యాక్చువల్లీ మార్కెట్స్లో అయితే చాలా అగ్రెసివ్ టార్గెట్స్ ఉన్నాయండి. అసలు ఆ టార్గెట్స్ వింటే భయం వేస్తుంది మనకి, అంత దాకా స్టాక్ వెళ్తుంది అని చెప్పి. దాదాపు 450 నుంచి 500 దాకా టార్గెట్స్ చెప్తున్నారు వాటర్ బేస్కి. ఇప్పటికే మీరు ఆల్మోస్ట్ 2.5-3 బ్యాగర్ అయిపోయింది స్టాక్. బట్ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం మంచిదన్న సలహా చాలా బలంగా వినిపిస్తుంది వాటర్ బేస్ విషయంలో. వాటర్ బేస్ ఈ లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక 100 రూపాయల నుంచి 280 రూపాయల వరకు మేజర్ అప్ ట్రెండ్ చూసాము. ఇవాళ ఒక 300 రూపాయలు కూడా దాటడం చూసాము. 10% వరకు ర్యాలీ వచ్చింది ఇవాళ కూడా. అక్వా కల్చర్లో ఉన్న ఈ స్టాక్ చూస్తే కనుక బాగా బుల్లిష్గా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఫండమెంటల్గా కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్న కంపెనీ. ఈ మధ్య కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్ కూడా మనం చూసాము. ఒక లాస్ట్ వీక్ ఈ కంపెనీ కూడా ఒక మేజర్ ఎక్స్పాన్షన్ పాత్లో ఉన్నట్టు, ఒక స్ట్రాంగ్ గ్రోత్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కూడా కొన్ని వార్తలు రావడం మనం చూస్తున్నాం. సో వాటర్ బేస్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ ఇంకా రీజనబుల్గానే కనిపిస్తుంది. తక్కువ ఈక్విటీ, పెద్ద డెట్ కూడా లేదు కాబట్టి లాంగ్ టర్మ్లో బాగా పెర్ఫామ్ చేసే కంపెనీయే కనిపిస్తుంది వాటర్ బేస్. కాకపోతే ఈ మధ్య గత 2 నెలలుగా వెర్టికల్గా పెరిగింది, మోర్ దెన్ డబల్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్లో టెక్నికల్గా కొంచెం ఓవర్ బాట్ పొజిషన్కి వస్తుంది కాబట్టి 300 ఈ రేట్లో కొంచెం చిన్న పాస్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ని మీరు కొంచెం అవాయిడ్ చేస్తే, పట్టించుకోకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మట్టుకు మీరు కంటిన్యూ చేయొచ్చు. ఓకే. అండ్ వన్ మోర్ మెయిల్ వెంకట సుబ్బయ్య అడుగుతున్నారు, ఫైబర్ వెబ్ 350 రూపీస్లో 352లో తీసుకున్నారు, లాస్ బుక్ చేసుకోవచ్చా హోల్డ్ చేసుకోవాలా? ఫైబర్ వెబ్ స్టాక్ కూడా చూస్తే కనుక చాలా కాలము ఒక అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్. అప్ ట్రెండ్ తర్వాత ఇప్పుడే ఈ మధ్య కాలంలో కొంచెం హై నుంచి కరెక్షన్ ట్రెండ్కి గురైన స్టాక్. ప్లాస్టిక్ రంగంలో ఉన్న ఈ స్టాక్ చూస్తే కనుక గత 2 ఏళ్ళుగా 30 రూపాయల్లో ఉన్న స్టాక్ 380 రూపాయల వరకు ఒక మోర్ దెన్ 10 రెట్లు పెరిగి కొంచెం హై లెవెల్ నుంచి ఫైబర్ వెబ్ కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్తుంది. అలాగే ఓవరాల్గా చూస్తే కనుక ఫండమెంటల్గా పర్వాలేదు, రీజనబుల్ కంపెనీయే. అలాగే ఈ స్టాక్ చూస్తే కనుక ఈక్విటీ కూడా చాలా తక్కువ ఉంది, 0 డెట్ ఉన్న కంపెనీ. ఆ మధ్య చూస్తే కనుక బోనస్ షేర్స్ కూడా ఇస్తున్నారన్న వార్త రావడము, ఇన్ఫ్యాక్ట్ అప్రూవల్ కూడా అయింది కూడా. సో ఆ న్యూస్ తోటి కొంచెం కరెక్షన్ ట్రెండ్లోకి ఉంది. లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్లో చిన్న కరెక్షన్ ట్రెండ్, బహుశా 260-270 దగ్గర టెక్నికల్ సపోర్ట్ ఉంది కాబట్టి మ్యాక్సిమం 270 వరకు రిస్క్ ఉంది, కానీ హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్. విక్రమ్ కాల్ ఉన్నారు, అడగండి విక్రమ్. గుడ్ ఆఫ్టర్నూన్ సాయి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ గారు. నాకు శేషు గారు నేను చెప్పండి 3 స్టాక్స్ గురించి అండి. క్వాలిటీ నేను ఆల్రెడీ తీసేసుకున్నానండి 1 or 2లో. ఓకే. అండ్ జీనస్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్రిదన్ ఇన్ఫ్రా ఈ ప్రైస్ పాయింట్ లో ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు. ఆఫ్టర్ లాంగ్ టర్మ్ మినిమం 1 year నేను ఉండగలను, మంచి రిటర్న్స్ వస్తాయి అంటే. జీనస్ ఇంకో స్టాక్ ఏదన్నారు? జీనస్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్రిదన్ ఇన్ఫ్రా. ఓకే, ఫైన్ అండి. క్వాలిటీ అట్ 102. చూడండి, క్వాలిటీని మీరు హోల్డ్ చేయొచ్చండి. ఇప్పుడు ఈ మన లాస్ట్ కొన్ని అంటే గతంలో నేను రికమెండ్ చేశాను మన ఈ మధ్యకాలంలో షార్ట్ టర్మ్కి. బట్ ఇది షార్ట్ టర్మ్ కోసమే చూడండి. క్వాలిటీలో ఏంటంటే కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి, బట్ అంటే అంత మార్జిన్ పరంగా టర్న్ ఓవర్కి తగ్గట్టుగా మార్జిన్స్ అంతగా మెయింటైన్ చేయలేకపోతున్నారు, అదొకటి కన్సర్న్. బట్ డౌన్ సైడ్ రిస్క్ క్వాలిటీలో పెద్దగా ఉండకపోవచ్చు. కాబట్టి ఆల్రెడీ మీరు కొన్న ప్రైస్ కూడా ఏంటంటే మంచి లోయర్ లెవెల్స్లో కొన్నారు కాబట్టి ఏదో ఒక టైంలో ఆల్రెడీ ఈ మధ్య ఈ సెక్టార్కి చెందిన స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయి, పెరగడానికి అవకాశం ఉంది. హోల్డ్ చేయండి, ఒక 30-40%, ఈవెన్ 50% కూడా మీకు ఒక నెక్స్ట్ ఒక 1 yearలో రిటర్న్స్ రావచ్చు. జీనస్ పవర్ నాకు అంత దాని మీద లేదండి, దానికన్నా మీరు పిట్టి లామినేషన్ వైపు వెళ్ళడం బెటర్. జీనస్ పవర్ అట్లనే డౌన్ సైడ్ కూడా పెద్దగా ఉంటుంది అనుకోను. తర్వాత ఇంకొక మీరు చెప్పిన స్టాక్ ఇంకా అది నేను ట్రాక్ చేయడం లేదు. క్రిదన్ ఇన్ఫ్రాని 102 రూపీస్లో స్టాక్ ట్రాక్ చేయడం లేదు. క్రిదన్ ఇన్ఫ్రా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 50 రూపాయల నుంచి 110 రూపాయల వరకు పెరిగి హై లెవెల్లో ఒక చిన్న కరెక్షన్ ట్రెండ్కి గురైంది. ఓవరాల్గా ఫండమెంటల్గా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ కంపెనీ అనుకోవచ్చు. వాల్యుయేషన్స్ కూడా ఇంకా అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కొంచెం ఆర్డర్స్ కూడా రావడం మనం చూస్తున్నాము క్రిదన్ ఇన్ఫ్రాకి. సో కాబట్టి హోల్డ్ చేయండి. అలాగే జీనస్ పవర్ కూడా చూస్తే కనుక ఓవరాల్గా టెక్నికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక బాగా రిజల్ట్స్ కూడా రీజనబుల్గానే ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. సో ఈ స్టాక్ని కూడా మీరు హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. సుందర్ గారు అన్నట్టు క్రిదన్ ఇన్ఫ్రా కూడా చాలా అట్రాక్టివ్ కనిపిస్తుందండి, బాగుంది స్టాక్. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్స్ చీప్గా ఉన్నాయి, మంచి క్వాలిటీ కూడా ఉంది, డీసెంట్ సెట్ ఆఫ్ రిజల్ట్స్ని కూడా కంపెనీ పోస్ట్ చేస్తూనే ఉంది. మేబీ ఇక్కడి నుంచి నాకు 5-10% దాకా డిప్ వస్తే పిక్ చేసుకోవచ్చేమో క్రిదన్ ఇన్ఫ్రాని కూడా. అండ్
మరొక మెయిల్ శ్రీనివాస్ బాబు అడుగుతున్నారు. IMFA ఆల్మోస్ట్ ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రాలైస్ అనుకుంటాను. IMFA 610 రూపాయల దగ్గర స్టాక్ తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చు అండ్ టార్గెట్ లెవెల్స్ ఫర్ ది స్టాక్. ఇది కూడా ఆల్మోస్ట్ అదే ప్రైస్లో ట్రేడ్ అవుతున్నట్టుంది IMFA. IMFA ఇంత క్రితం 2016లో చూస్తే కనుక 110 రూపాయల దగ్గర ఉన్న స్టాక్ 800 రూపాయల వరకు పెరిగి ఆ తర్వాత మనకి లాస్ట్ ఇయరే కొంచెం హై లెవెల్లో పీకౌట్ అయ్యి ఒక కరెక్షన్ ట్రెండ్లో ఉంది. లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక పెద్ద రిటర్న్స్ ఇచ్చినట్టుగా కనిపించట్లేదు. కాకపోతే కొంచెం హై ప్రైస్లో బాగా వాలటైల్గా కనిపిస్తుంది ఈ స్టాక్. ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్టాక్ ఫండమెంటల్గా కూడా పర్వాలేదు, రీజనబుల్గా ఉన్నప్పటికీ టెక్నికల్గా చూస్తే కనుక బాగా ఓవర్బాట్లో ఉంది. కాకపోతే మొన్న రిజల్ట్స్ చూస్తే కనుక మొన్న Q2లో అంత అసహజనికంగా రాకపోవడంతో ఈ స్టాక్ కొంచెం కరెక్షన్ ట్రెండ్లోకి ఎంటర్ అయింది. సో లాస్ట్ 2 క్వార్టర్స్ వీక్ రిజల్ట్స్ తోటి ఈ స్టాక్ కరెక్షన్ ట్రెండ్లోకి ఉంది. నా ఉద్దేశం ప్రస్తుతం హోల్డ్ చేయండి. ఏదైనా ర్యాలీ వస్తే కనుక షార్ట్ టర్మ్ అయితే క్లోజర్ టు 800 దగ్గర లాంగ్ టర్మ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు ఈ IMFA స్టాక్ని. అండ్ ప్రసాద్ అడుగుతున్నారు స్టిల్ మీ స్టాక్ గురించి, వాటర్ బేస్ గురించి. ఇప్పుడు ఫ్రెష్గా పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారు, నెక్స్ట్ అవంతి ఫీడ్స్ అవుతుందా అన్న ఉద్దేశంతో. చాలామంది వాటర్ బేస్ ఇది దాంతో కంపేర్ చేస్తున్నారు అవంతితో. ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేకపోయేటప్పటికి అంటే యాక్చువల్గా చూస్తే ఇప్పుడు అవంతి ఫీడ్ ఈ లెవెల్లో కూడా PE రేషియోస్ చూసుకుంటే 22 అండి. అంటే వాటర్ బేస్ కన్నా వాల్యుయేషన్స్లో అట్రాక్టివ్ ఉంది. వాటర్ బేస్ ఏంటంటే లాస్ట్ అంటే ఈ క్వార్టర్ దాని ముందు క్వార్టర్ చాలా బాగా వచ్చాయండి. ఇది కూడా బై చేసుకోవచ్చు అండి. అంటే ఎట్లుంటుందంటే స్టాక్ మార్కెట్లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సెక్టర్లో బాగా పెరుగుతూ ఉంటాయి. తర్వాత కొన్ని రోజులు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ JSE ఒక టైంలో 220 నుంచి నాన్ స్టాప్గా 650 దాకా వెళ్ళి ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. సో అటువంటి కరెక్షన్స్ రావచ్చండి, అటువంటి రిస్క్ ఉంటుంది, వాటర్ బేస్లో ఉంటుంది, ప్లస్ అవంతి ఫీడ్లో కూడా ఉండొచ్చు. కాబట్టి మీరు ఇప్పుడు ప్రస్తుతం అయితే మూమెంటం ఉంది, కరెక్షన్స్లో కొనుక్కోండి, బాగా లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కొనుక్కోమని చెప్తాను. ఓకే. అండ్ సురేష్ రెడ్డి అడుగుతున్నారు క్యామ్లిన్ ఫైన్ సైన్స్ తీసుకున్నారట, 112లో హోల్డ్ చేసుకోవచ్చా? క్యామ్లిన్ లైఫ్ సైన్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో షార్ట్ టర్మ్లో పెరిగిన స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక లోయర్ రేటు 70 రూపాయల నుంచి 115, 120 రూపాయల వరకు పెరిగిన స్టాక్. కాకపోతే లాస్ట్ 2-3 ఏళ్ళకే చూస్తే కనుక 115, 120 రూపాయల దగ్గర దాటలేకపోతుంది ఈ కెమికల్స్ రంగంలోని స్టాక్. పైగా లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ కూడా క్యామ్లిన్ లైఫ్ సైన్సెస్కి 120 రూపాయల దగ్గర ఉంది. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం కరెక్షన్ ట్రెండ్కి కానీ షార్ట్ టర్మ్ కన్సల్టేషన్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా ఫండమెంటల్ కూడా చూస్తే కానీ పెద్ద స్ట్రాంగ్గా ఏం కనిపించట్లేదు. ఫ్రెష్ బయింగ్ కాకుండా ఇంకా ఉన్నాయంటే కనుక హై లెవెల్లో 120 లెవెల్ కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే. అండ్ శ్రీనివాస్ అడుగుతున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్, ట్రైడెంట్ అండ్ మదర్సన్ సుమి కరెంట్ లెవెల్లో 1 ఇయర్ టైం కోసం పిక్ చేసుకోవచ్చా? రిలయన్స్ ఇండస్ట్రీస్, ట్రైడెంట్ అండ్ మదర్సన్ సుమి. మదర్సన్ సుమి మీరు సెలెక్ట్ చేసుకోండి. ట్రైడెంట్ మొన్న రిజల్ట్ బాగా రాలేదండి, దానివల్ల స్టాక్ని హై నుంచి పడడం జరిగింది. కాబట్టి ఈ నెక్స్ట్ మళ్ళీ క్వార్టర్ మనకి స్టార్ట్ అవుతుంది, రిజల్ట్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. రిజల్ట్ చూసుకొని తర్వాత మీరు రిజల్ట్ బాగుంటే ట్రైడెంట్ కొనుక్కోండి. ఇక రిలయన్స్ విషయానికి వస్తే మీకు రిలయన్స్ మీకు అంటే ఈ లాస్ట్ ఒక 1 ఇయర్లో పెరిగినంత అంత బుల్లిష్ ట్రెండ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయటం లేదండి. ఎందుకంటే రీసెంట్ పెరిగింది, ఆల్మోస్ట్ డెవలప్ అయిపోయింది. కాబట్టి ఎంతో కొంత మోడరేట్ గెయిన్స్ కోసం రిలయన్స్ని మీరు ప్రయత్నం చేయొచ్చు. లాస్ట్ ఫ్యూ మంత్స్గా ఉన్న ట్రెండ్ అయితే కంటిన్యూ కాకపోవచ్చు అనిపిస్తుంది. ఓకే. ఇక వన్ మోర్ మెయిల్ విల్ టేక్. రామకృష్ణ అడుగుతున్నారు. రామకృష్ణ ఈ పాయింట్ ఆఫ్ టైంలో JK టైర్స్ని తీసుకోవచ్చా అని చెప్పి, JK టైర్స్ ఫర్ 3 to 4 months టైం కోసం అట. JK టైర్స్ ఈ మధ్య కాలంలో కరెక్షన్ ట్రెండ్లో ఉండడం అని చూస్తున్నాము. 180 రూపాయల హై నుంచి 120 రూపాయల వరకు తగ్గింది ఇవాళ. కాకపోతే ఒక 8% వరకు ఒక స్టీప్ స్పర్ట్ అనేది రావడం అని చూస్తున్నాము JK టైర్స్. బహుశా కరెక్షన్ ట్రెండ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ కనిపిస్తుంది JK టైర్స్కి. బహుశా టెక్నికల్గా కొంచెం కన్సాలిడేషన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది. నా ఉద్దేశం JK టైర్స్ ఒక స్ట్రాంగ్ కంపెనీయే, మొమెంటమ్ ఉన్న కంపెనీ స్టాక్ కాబట్టి ఈ లెవెల్లో తీసుకోవచ్చు. కొంచెం ఓపిక్గా వెయిట్ చేస్తే 160, 170 వరకు నెక్స్ట్ ర్యాలీలో వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే. మరొక మెయిల్ తీసుకుందాం. రవి అడుగుతున్నారు సల్జర్ ఎలక్ట్రానిక్స్ ఈ ప్రైస్లో తీసుకోవచ్చా అని చెప్పి. అంటే సల్జర్ ఎలక్ట్రానిక్స్ కూడా పర్లేదండి, నాట్ ఏ బ్యాడ్ కంపెనీ అండి.
మీరు అది ఒక 2 years నుంచి సైడ్ వేస్లో ఉంది, తీసుకోవచ్చు అండి. పెద్ద డౌన్ సైడ్ రిస్క్ ఈ కౌంటర్లో పెద్దగా ఉండకపోవచ్చు. అయితే మొమెంటమ్ అయితే స్టాక్ కాదండి, అంటే బాగా పెరిగిపోయి అంటే ఆ టైం వచ్చినప్పుడు పెరగచ్చేమో, బట్ ఫండమెంటల్ పరంగా బాగానే ఉంది. రీసెంట్ ఫండమెంటల్ కంపెనీ, స్లో అండ్ స్టడీగా ఉంటుంది. మీరు సల్జర్ ఎలక్ట్రానిక్స్ని మీరు లాంగ్ టర్మ్ 1 year కోసం కొనుక్కోండి, డౌన్ సైడ్ రిస్క్ పెద్దగా ఉండకపోవచ్చు. లాస్ట్ మెయిల్ ఒకటి తీసుకుందాం. రవికృష్ణ అడుగుతున్నారు, డిక్సన్ టెక్నాలజీస్ 3000 రూపీస్లో స్టాక్స్ తీసుకున్నారట, 100 స్టాక్స్ లాంగ్ టర్మ్ గురించి హోల్డ్ చేసుకోవచ్చా? డిక్సన్ టెక్నాలజీస్ ఈ మధ్యకాలంలో లిస్ట్ అయిన స్టాక్, ఇది చాలా స్ట్రాంగ్గా ఐపీఓ తర్వాత కూడా పెరిగిన స్టాక్. డిక్సన్ డిఐఎక్స్ఓఎన్, డిక్సన్ టెక్నాలజీస్ డిఐఎక్స్ఓఎన్. ఓకే, డిక్సన్ టెక్నాలజీస్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 2500 రూపాయల నుంచి 3600 రూపాయల వరకు పెరిగి ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మంచి హై లెవెల్ నుంచి స్టీప్ రియాక్షన్ కూడా రావడం మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే కనుక లిస్ట్ అయినప్పటికీ చూస్తే కనుక బాగా పెర్ఫామ్ చేసినప్పటికీ లాస్ట్ 1 weekగా చూస్తే కనుక హై లెవెల్ నుంచి ఇంచుమించు ఒక 10% వరకు స్టీప్ రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము ఈ ఎలక్ట్రికల్ తయారు చేసే కంపెనీ. ఓవరాల్గా చూస్తే కనుక ఈ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇంచుమించు 3100 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. ఫండమెంటల్స్ కూడా చూస్తే కనుక డిక్సన్కి కూడా ఒక రీజనబుల్గానే స్ట్రాంగ్గానే ఉంది కాబట్టి ఒక కరెక్షన్లో బై చేయొచ్చు. ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేసుకోవచ్చు. హోల్డ్ చేయండి, నేను హోల్డ్ చేసుకోవచ్చండి. చాలా స్ట్రాంగ్గా మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ ఇది. లాంగ్ టర్మ్ హోరైజన్ అట్లీస్ట్ మీకు 2 to 3 years ఉంటే మాత్రం కంపల్సరీ మీ పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాక్ డిక్సన్ టెక్నాలజీస్. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ us. Bharati Cement presents TV5 Business Leader Awards 2017, co-presented by Aparna Constructions, powered by Big C. రేసు గుర్రాల కార్యక్రమానికి స్వాగతం. సామాన్య కుటుంబం నుంచి వచ్చినప్పటికీ క్రియేటివ్ ఐడియాలతో ప్రస్తుతం 100 మందికి ఉపాధిని కల్పిస్తున్నారు విజయనగర బయోటెక్ ప్రమోటర్ రంగరాజు. మొక్కజొన్న నుంచి స్టార్చ్ను ఉత్పత్తి చేస్తూ వివిధ రంగాలకు ఆ ప్రోడక్ట్ను సరఫరా చేస్తోంది ఈ కంపెనీ. దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ వైజాగ్ బేస్డ్ కంపెనీ ఇప్పుడు రేసు గుర్రంలా దూసుకుపోతూ మిగతా